So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, మన భారతదేశం అంటే భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న సంప్రదాయాల మధ్య సహోదర భావంతో బ్రతుకుతున్నాం. ఈ క్రమంలో మరి విభిన్న రకాల పండుగలు కూడా జరుపుకుంటున్నాం. ఎన్నో రకాల పండుగల గురించి మీకు చెప్పడం జరిగింది గతంలో. అదే రకంగా మొహరం అంటే మన వాడుక భాషలో పీర్ల పండుగ అంటాం కదా. ఆ పీర్ల పండుగ అనేది దాని పుట్టుపూర్వోత్తాలు ఏంటి, అసలు ముస్లిం సమాజం వారు దాన్ని ఎక్కువ జరుపుకుంటున్నట్టుగా మన పరిశీలనలో తేలింది కదా. దాన్ని బట్టి దానికి సంబంధించిన చరిత్ర ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. మరి మన ముందు ఇబ్రాహీం గారు అని ఒక సీనియర్ ఇస్లాం పెద్ద ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం, దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా. ఇబ్రాహింయా, నమస్కారం. నమస్తే. బాగున్నారా? చాలా రోజులు కలిసాము. అయితే ఇప్పుడు మన ప్రస్తుతము మొహరం పండుగ అనేది జరుగుతుంది. చాలామంది భక్తి ప్రపత్తులతో దాన్ని ఆచరిస్తున్నట్టు కూడా తెలుసు. అసలు మొహరం అనే పండుగ ఎందుకు ఏర్పాటు చేయబడ్డది, దీని పుట్టుపూర్వతాలు, దాని చరిత్ర ఏంటిది అని మా వ్యూయర్స్కు తెలియచేద్దామని. అందరూ పీర్ల పండుగ అంటారు, అసలు అది ఎందుకు ఏర్పాటు చేయబడ్డది, ఆ వివరాలు కొద్దిగా మా వ్యూయర్స్ చెప్పండి. ముందుగా ఈ మొహరం పండుగ గురించి ప్రజలకు తెలియజేసాలనేటువంటి జిజ్ఞాస కాంక్షతో రాజశేఖర్ గారు చక్కటి కార్యక్రమం తీసుకున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ. మొహరం అంటే ఏంటిది, అసలు ఇస్లాంలో మొహరం యొక్క స్థానం ఏంటిది అనే విషయాన్ని నేను మన రాజశేఖర్ భయ్య ఏదైతే ప్రజలకు తెలియజేయాలనుకున్నాడో ఆ విషయాన్ని నేను మొహరం గురించి కొంత విషయం ప్రజల ముందుంచాలన్నటువంటి భావన నాకు కూడా కలిగింది. యాక్చువల్ ఇస్లాం లోపల మొహరం యొక్క స్థానం ఏంది, ఇస్లాం లోపల రంజాన్ అత్యంత పవిత్రమైనటువంటి నెలగా ముస్లిం సోదరులు దాన్ని ఉపవాసాలు పాటించి ఆ తర్వాత పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. దాని తర్వాత అంతే పవిత్రమైనటువంటి నెల మొహర్రం నెల. మొహర్రం ఫస్ట్ 1వ తారీఖు ఇస్లాం సంవత్సర ప్రారంభ దినము. ఎట్లయితే తెలుగు వాళ్ళమైనటువంటి తెలంగాణ ప్రాంతమైన మనం ఉగాదిని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటామో, ఇస్లాం లోపల సంవత్సరాది మొహర్రం ఫస్ట్ తోటి ప్రారంభమవుతుంది. మొహర్రం ఫస్ట్ నుంచి 10 దినాలను, ఈ 10 రోజులు ఏదైతే మనము పండగ అనుకొని ఏదైతే మన వాళ్ళు నిర్వహించుకుంటున్నారో దానికన్నా ముందు అసలు ఈ మొహర్రం ఏంటిదనే సంగతి మీకు చెప్పాలనే ఉద్దేశంతో నాకు ఈ అవకాశం కల్పించిన రాజశేఖర్ భయ్యకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఇస్లాం లోపల అల్లా తబారక తఆలా ఈ సృష్టిని మొహర్రం నెలలోనే ప్రారంభించిండు. ఈ సృష్టిని మొహర్రం నెల శుక్రవారం రోజు అంతం చేస్తాడు అనేటువంటిది ఇస్లాం విశ్వాసాల్లో ఉన్నటువంటి ఒక విషయం. కాబట్టి ఈ సృష్టి ప్రారంభం మొహర్రం ఫస్ట్ తోటి ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇస్లాంలో మొహర్రానికి అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయం ఉంటుంది. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి చనిపోయిన తర్వాత, అమరత్వం పొందిన తర్వాత వచ్చినటువంటి పాలకులు దీన్ని స్మూత్గా ఇస్లాంను ముందుకు తీసుకుపోతూ క్రమం లోపల వారసత్వాన్ని పక్కన పెట్టి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వంశజులను పక్కకు పెట్టి వేరే వాళ్ళు ఖలీఫాలుగా ఏర్పడి రాజులుగా ఇస్లాం ప్రపంచాన్ని పాలించారు. అట్లా మొదట అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు గారు, రెండవ వ్యక్తి ఉమర్ రజియల్లాహు తాలా అన్హు గారు, మూడవ వ్యక్తి ఉస్మాన్ గని రజియల్లాహు తాలా అన్హు గారు, నాలుగవ వ్యక్తి హజరత్ అలీ రజియల్లాహు తాలా అన్హు గారు. ఈ ఖలీఫా అంటే ఒక రకంగా చెప్పాలంటే మన భాషలో రాజు, ఖలీఫా. ఇస్లాం లోపల ధార్మికంగా ఆ పదాన్ని ఖలీఫా అని, ఖిలాఫత్ అని చెప్పడం జరిగింది. అది మనం సామాన్యులకు తెలియజేయాలంటే రాజు, ఇస్లాం రాజులుగా వీళ్ళు వచ్చారు. కాబట్టి ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ఆ హజరత్ అలీ రజియల్లాహు, ఆయన వంశస్థుడైనటువంటి హజరత్ అలీ ఖలీఫా కావాల్సింది, వేరే వాళ్ళు ఎవరైనటువంటిది ఒక ఆలోచనను కొందరు ప్రజల్లోకి తీసుకుపోతారు. అయితే యజీద్ అనేటువంటి వ్యక్తి గవర్నర్గా సిరియాలో డమస్కస్ రాజధాని సిరియా, ఇప్పుడు ఏదైతే సిరియా అని చెప్తున్నామో దేశాన్ని, అదే ఆనాటి కాలంలో దాని పేరు షామ్.
గవర్నర్ ఉన్నటువంటి యజీద్ తన నాయకత్వాన్ని తన పాలనను సపోర్ట్ చేయాల్సిందిగా అంగీకరించాల్సిందిగా అలీ రజల్లాహు తాలాను కొడుకులైనటువంటి హసన్ అండ్ హుసేన్ రజల్లాహు తాలాను గారి మీద ప్రెషర్ తీసుకొస్తాడు. హసన్ రజల్లాహు తాలానుకు ఆయన ఎప్పుడైతే మదీనా మునవ్వరాలో ఉన్నారో ఆయనకు విషం ఇచ్చి ఆయన చంపించడం జరుగుతుంది. ఆ తర్వాత మిగిలినటువంటిది హుసేన్ రజల్లాహు తాలాను. అయితే ఇక్కడ మన ప్రాంతంలో తెలంగాణలో ఆసన్న ఉసన్న అని ఒక పాట వీళ్ళిద్దరు అన్నదమ్ముల మీద పాడి ఈ మొహరంలో సెలబ్రేట్ చేసుకుంటా అంటారు. యాక్చువల్లీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు అన్నదమ్ములు ఖలీఫాగా రాజుగా యజీద్ని గుర్తించారు. ఎందుకు గుర్తించారంటే యజీద్ ఏదైతే ఇస్లాం ధర్మాన్ని ఉల్లంఘిస్తూ ఇది మత్తు పదార్థాలను వాడడం, వ్యభిచారంలో వ్యవహరించడం, ఆ తర్వాత ప్రజల సొమ్మును బైతుల్ మాల్ను తన ఇష్టానుసారం ఖర్చు పెడతా అంటే ఆయనను వ్యతిరేకిస్తూ కూఫా పట్టణం వాళ్ళు ఆ హుస్సేన్ రజల్లాహు తాలాను గారికి ఉత్తరాలు రాస్తా అంటాడు. ఈయన సరైనట్టు ఇస్లామిక్ పరిపాలన చేయడం లేదు, ఇస్లాంకు భిన్నంగా పరిపాలన చేస్తున్నాడు, కాబట్టి హుస్సేన్ రజల్లాహు తాలాను గారు మీరు వచ్చి సరైనటువంటి మార్గదర్శకత్వం చేయాలి, మనం యజీద్ను పక్కకు పెట్టాలనేటువంటి ఆలోచనతో కుఫా వాసులైనటువంటి ఇప్పుడు ఇరాక్ దేశంలో కుఫా పట్టణం ఉన్నది. ఇది మదీనా అరబ్ ప్రాంతంలో ఉన్నది, కుఫా ఇరాక్ ప్రాంతంలో ఉన్నది. ఆ కుఫా వాస్తులు ఒకరి తర్వాత ఒకరు సంవత్సరం లోపల ఈ ఉత్తరాలు రాస్తున్నారు హుస్సేన్ రజల్లాహు తాలాను గారికి, మీరు రావాలే ఇస్లాం ధర్మాన్ని కాపాడాలని. అయితే అట్లా 40,000 మంది ఉత్తరాలు హుస్సేన్ రజల్లాహు తాలాను రాస్తే హుస్సేన్ రజల్లాహు తాలాను తన దగ్గర తన కుటుంబ సభ్యులు ప్లస్ తన సహచరులు ఒక 70 మందిని తీసుకొని ఆయనే ఇరాక్ కుఫా పట్టణానికి మదీనా నుంచి బయలుదేరుతాడు. అక్కడ కుఫా పట్టణానికి సమీపంలో చేరుకోవడానికి ముందు ఈ విషయం తెలుసుకున్నటువంటి యజీద్ ఖలీఫా కుఫా గవర్నర్కు తెలియజేస్తూ ఆయన వస్తున్నాడు, మరలా ప్రతిఘటిస్తున్నాడు, మరలా ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక విప్లవం టైప్లా మనకు తిరుగుబాటుగా ఆయన వస్తున్నాడు, కాబట్టి ఆయన మన పాలనను అంగీకరించాలి లేదా ఆయన తోటి యుద్ధం చేసి ఆయన పంపించాలని చెప్పేసి ఉత్తర్వులు ఇస్తే కుఫా గవర్నర్ ముందుగానే ఎవరైతే ఉత్తరాలు రాస్తారో 40,000 మంది 40,000 ఉత్తరాలు రాసిన తర్వాత దానికి వాళ్ళ కోసం వాళ్ళు అండగా నిల్చుంటారని యజీద్ తోటి పోరాటం చేయడానికి వచ్చినట్టు హుస్సేన్ రజల్లాహు తాలాను కుఫా నగరానికి 10-15 కిలోమీటర్ల దూరంలోనే క్యాంప్ వేసుకొని అక్కడ ఆయన ఆగిపోతాడు. కుఫా వాసులను అక్కడి గవర్నర్ భయపెట్టించి ఒక్కరిని కూడా తన దగ్గరికి రాకుండా తనకు సహాయం చేయకుండా తన సపోర్ట్ను ఉపసంహరింపజేస్తారు. అరే ఎవరైతే మోసం చేసిరు కుఫా వాసులు అతన్ని మదీనా పట్టణం నుంచి కుఫా నగరానికి పిలిపించి ఆడికి వచ్చిన తర్వాత ఆయనకు మద్దతు చేయాల్సిందిగా ఉపసంహరించుకుంటే తన దగ్గర ఉన్నటువంటి తన కొడుకు కుటుంబ సభ్యులు సహచరులు 70 మంది మాత్రమే. ఈ 70 మంది అక్కడ ఉంటే వేల సైన్యం మన యజీద్ సైన్యాలు అక్కడికి వచ్చి హుస్సేన్ రజల్లాహు తాలాను అడుగుతాయి, నువ్వు యజీద్ రాజ్యాన్ని యజీద్ పరిపాలనను అంగీకరిస్తావా లేదా మాతోటి యుద్ధం చేస్తావా? రెండే మాటలు పెడతారు. తను అంటాడు హుస్సేన్ రజల్లాహు తాలాను ఇస్లాం ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించేటువంటి హుస్సేన్ రజల్లాహు తాలాను గారు యుద్ధానికే సిద్ధమవుతాడు తప్ప ఆ రాజును తాను అంగీకరించడానికి ఇష్టపడడు. కాబట్టి ఇరు వర్గాల మధ్య అప్పుడు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు యుద్ధం చేయడానికి ముందు నీళ్లు కూడా వాళ్ళకు అంటకుండా ఏం తిను పదార్థాలు చేరకుండా వాళ్ళని దిగ్బంధం చేస్తుంది సైన్యం. చివరికి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు అప్పటి పరిస్థితుల్లో అప్పటి కానూను యుద్ధ కానూను ఏముండదంటే ఒక వ్యక్తితో ఒక వ్యక్తి పోరాటం చేయాలి. ఇతని పక్షాన ఒకరు దిగితే ఆ పక్షాన ఒకరు దిగాలి. ఆ రకంగా ఒక 60 సంవత్సరాలకు దగ్గర ఉన్నటువంటి ఒక యోధుని హుస్సేన్ రజల్లాహు తాలాను గారు యుద్ధానికి పంపిస్తారు మైదానం లోపల. అటు నుంచి యజీద్ సైన్యం నుంచి వేల సైన్యం ఉంటుంది ఎదురుగా, ఆ వేల సైన్యం నుంచి వాళ్ళు ఒకరు పంపిస్తారు. అట్లా ఇద్దరికి ఇటు ఈయన పక్షాన ఒకరు ఆ సైన్య పక్షాన ఒకరు ఇద్దరు పోరాటం చేస్తారు. అందులో 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి హుస్సేన్ రజల్లాహు తాలాను యొక్క సహచరుడు వరుసగా 40 మందిని చంపేస్తాడు. ఒక్కడే 40 ఒకరి తర్వాత ఒకరు 40 మందిని చంపించిన తర్వాత యజీద్ సైన్యానికి దడ పుడుతుంది. అరే ఇట్లా మనం క్రమ పద్ధతిలో ధర్మ ప్రకారం యుద్ధం చేస్తే మనం గెలవలేము, వాళ్ళు ఉన్నది మనం 1000 మంది ఉన్న కూడా 70 మందితోటి మనం తట్టుకోవడం కష్టం, కాబట్టి ధర్మాన్ని పక్క పెట్టి ఎక్కువ మంది కలిసి దాడి చేసి గుంపుగా ఇది చేయాలనేటువంటి వాళ్ళు ప్లాన్ వేస్తారు. ఇట్లా
హుసేన్ రజాల్లాహు తాలా గారు యుద్ధం చేసి వాళ్ళను కూడా బాగా సైన్యాన్ని చంపిస్తారు. చివరికి తన దగ్గర ఉన్నటువంటి తన 10 సంవత్సరాల పిల్లాడు అబ్బాస్ కును కూడా బలి ఇవ్వడం జరుగుతుంది. అందులో యుద్ధంలో అమరుడైతాడు. ఆ తర్వాత చివరిగా మిగిలినట్టు హుసేన్ రజాల్లాహు తాలా గారు యుద్ధం చేస్తూ సాయంకాలం వేళ అసర్ నమాజ్ టైం అవుతుంది. ఇదే సమయంలో నమాజ్ సమయంలో ఆయన నమాజ్ చదువుకున్న తర్వాత యుద్ధం చేస్తానని చెప్పి ఆయన ఎప్పుడైతే నమాజ్కు ఉపక్రమించి నమాజ్ చేసుకుని సజ్దాలో సాష్టాంగ పడ్డప్పుడు సైన్యం అధర్మంగా వచ్చి ఆయన తలను ఛేదిస్తారు. తల అక్కడి పడిపోతుంది, మొండం ఇక్కడ ఉంటుంది. ఈ క్రమం లోపల సైన్యం ఏదైతే యజీద్ సైన్యం వచ్చి ఒక బరిసె బాణంలా బరిసె తెలుసు కదా మనకు, ఆ బరిసెని తీసుకొచ్చి ఆయన తలకు ఇట్లా కుచ్చి తీసుకొని దాన్ని మొత్తం ఊరంతా తిప్పి ఒక భయభ్రాంతులకు సృష్టించడానికి యజీద్ రాజును అంగీకరించుకుంటూ మీ పరిస్థితి కూడా ఇదే అవుతుందని తెలియజేయడానికి ఆ సైన్యం ఇతన్ని ఊరేగింపు తలను తీసుకుపోయి ఊరేగింపు చేస్తారు. శరీర భాగాలను కూడా కట్ చేసుకుంటారు ఆయన. అయితే ఈ సందర్భాన్ని చూసుకొని ఇప్పుడే మన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ మొహరం 1 నుంచి 10వ తారీఖు వరకు, అంటే మొహరం 10వ తారీఖు షహాదత్ అమరుడవుతాడు హుసేన్ రజాల్లాహు తాలా. 10వ తారీఖు షహాదత్ అమరుడవుతాడు కాబట్టి అల్లాహ్ మార్గంలో దైవ మార్గంలో మన వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఈ 10 రోజులు సంతాప దినాలు పాటించి 10వ తారీఖు రోజు ఒక జులూస్ ఆయన అమరత్వాన్ని ఆయన వీరత్వాన్ని కొనియాడుతూ అందరూ సంతాప ఒక ర్యాలీ చేస్తారు. అది ఆ తర్వాత వాళ్ళకి నీరు అందకుండా చేసి ఆ పిల్లలు చావుల కారణమైన సైన్యానికి నీరు ప్రధానం, నీరు అందకపోతే మనసు బతకలేడు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు షర్బత్ చేస్తున్నారు కదా, పానకం చేసి కుండలలో నీటిలో బెల్లం పానకం చేసి ఆనాడు నీళ్ళు అందలేదు కానీ ఈనాడు ఆయన పక్షాన మేము పేదవాళ్లకు అందరికి స్వీట్ నీరు అందిస్తున్నాం అని చెప్పి ఈ మట్కిల సాంప్రదాయాన్ని తీసుకొచ్చి పెట్టారు మన వాళ్ళు. అయితే ఇందులో ఇస్లాం లోపల ఈయన అమరత్వాన్ని కొనియాడేటోళ్ళు సున్నీలు, వీళ్ళ అమరత్వంతో పాటుగా 10 దినాలు సంతాపం పాటించేటోళ్ళు షియాలు. ఇస్లాం లోపల ఏముందంటే 10 రోజులు సంతాపం దినాలు పాటిస్తారు, 10వ రోజు జులుస్ ఇస్తారు. ఆయన యొక్క అభిమానులు, ఆయన సహచరులు కావచ్చు, ఆయనను విశ్వసించే వాళ్ళు కాబట్టి ఒక వర్గంగా ఏర్పడుతుంది. ఇంకొక వర్గం ఏం చేస్తుంది, సంతాప దినాలు పాటించకుండానే ఆయన అమరత్వాన్ని కొనియాడతారు. ఇట్లా ఆయన అమరత్వాన్ని మాత్రమే కొనియాడే వాళ్ళు సున్నీలు 10 దినాలు సంతాపం పాటించి ఆ తర్వాత ఆయన అమరత్వాన్ని సూచకంగా ఒక ర్యాలీలు సభలు నిర్వహించే వాళ్ళు షియాలని పేరు పెట్టారు. యాక్చువల్లీ ఇద్దరు ముస్లింస్లే, వాళ్ళు ఇస్లాం విశ్వసించే వాళ్ళే, వీళ్ళు ఇస్లామే. ఇక్కడ ఏమైతుంటే పాలన లోపల పాలకులు ఐక్యతను భిన్నం చేయడానికి 2 వర్గాలుగా తీర్చడానికి ఏమీ లేదు. ఇలా సంతాప దినాలు 10 దినాలు పాటించి ఆయన చివరిగా ఏదైతే ఆయన వీరత్వాన్ని అమరత్వాన్ని కొనియాడుతూ ర్యాలీలు చేసేటువంటి వాళ్ళని ఒక వర్గంగా ఒక పేరు పెట్టి చేయాలని, ఆయన అమరత్వాన్ని మాత్రమే కొనియాడుతూ ఉండేటువంటి వాళ్ళను ఇంకో వర్గంగా చీల్చి ఈ ప్రపంచానికి తెలియజేశారు. ఈ ప్రపంచంలో ఇస్లాంలో కూడా చీలిక ఉన్నదని చెప్పి సృష్టించినటువంటి వాళ్ళు ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, అమెరికన్స్ కావచ్చు, ఇజ్రాయిలీలు కావచ్చు, వీళ్ళు ముస్లింలో ఒక 2 గ్రూపులుగా తయారు చేసి ఇందులో ముసల్మాన్ లోపల కూడా సౌదీ లోపల 57 రాజ్యాలు ఉన్నాయి. ఇందులో వాళ్ళ రాజ్య పాలనను వాళ్ళ యొక్క రాజ్యాన్ని రాజుత్వాన్ని అధికారాన్ని పోగొట్టుకోకుండా బ్రిటిష్ వాళ్ళతోటి అమెరికన్తోటి కొలాడి, ఇప్పుడు సౌదీ అరేబియా కావచ్చు, తర్వాత కువైట్ కావచ్చు, తర్వాత ఖతర్ కావచ్చు, యుఏఈ కావచ్చు, వీళ్ళంతా సున్నీలు అని చెప్పుకొని ఈ ప్రపంచాన్ని ఏలేటువంటి పాలకుల పక్షాన చేరినటువంటి వాళ్ళు వీళ్ళు. లేదు వీళ్ళు సున్నీలు, వీళ్ళు కేవలం అమరత్వాన్ని పాటిస్తారు తప్ప ఈ సంతాపాలు తెలియజేయడం, ఆయన వీరత్వాన్ని ప్రపంచానికి తెలియడం వీళ్ళు చేయరు. అయితే ఇంకో లేదు, పర్షియన్ అయినటువంటి వాళ్ళు, అప్పుడు పర్షియా దేశం పేరు, ఇప్పుడు ఇరాన్, అప్పటి పర్షియా ఇప్పటి ఇరాన్, వీళ్ళు అరబ్బులు, వాళ్ళు పర్షియన్స్ అంటే ఇరానీస్. ఇరాన్ దేశస్తున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే హుస్సేన్ రజాల్లాహు తాలా 10 రోజులు సంతాప దినాలు పాటిస్తూ 10వ రోజు వాళ్ళు పెద్ద జులూసులు తీసుకొచ్చి ఆయన అమరత్వాన్ని, ఆయన త్యాగాన్ని, ఇస్లాం యొక్క స్పిరిట్ ను ప్రపంచానికి తెలిపినటువంటి వాడు హుస్సేన్ రజాల్లాహు తాలాను కీర్తిస్తారు. కాబట్టి
వాళ్ళకు ఒక పేరు పెట్టిరు బ్రిటిష్ వాళ్ళు, అమెరికన్స్ అండ్ ఇజ్రాయల్స్ వాళ్ళు షియాలని, వీళ్ళు సున్నీలని. వీళ్ళు సున్నీలని ఎందుకు వీళ్ళు గ్యాప్ ఏం లేదు, ఇద్దరు లోపల గ్యాప్ అండి. వాళ్ళు సంతాపం తెలియజేస్తారు, తర్వాత చివరి రోజు 10వ రోజు వీళ్ళు ఊరేగింపు చేస్తారు. వీళ్ళు సంతాప దినాలు తెలియజేయరు, కేవలం కీర్తిస్తారు అంతే. ఇది తేడా. ఇది వాళ్ళు ముసల్మాన్లే, వీళ్ళు ముసల్మాన్లే. ఈ తేడాన్ని ఇట్లే పెంచి పోషించినటువంటి వాళ్ళు అమెరికన్స్ అండ్ ఇజ్రాయెల్స్ అండ్ బ్రిటిష్ వాళ్ళు. ఇప్పుడు ఇరాన్ దేశం పర్షియన్స్, అరబ్బులు వేరైతారు, పర్షియన్స్ వేరైతారు. పర్షియన్ ఆధిపత్యం ఏడొస్తుందో అని చెప్పి భయానికి ఈ అరబ్బులు రాజులు అమెరికాకు తొత్తులుగా మారి ఇప్పుడు వీళ్ళతోటి ఉండి ఈ రాజ్యాన్ని ముస్లింలను చీలిక కారమైనటువంటి ముస్లిం దేశాలే. కాబట్టి ఇప్పుడు ఇరాన్ అదే దాన్ని 40 సంవత్సరాలుగా ఇరాన్ ను బహిష్కరించి ఇరాన్ కు దూరంగా ఉంటే ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందో నేను దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికి తెలుసు. ఇవాళ ఇరాన్ వీళ్ళకు వశపడతలేదు, ఎవరికి? అరబ్బులకు. వాళ్ళు పర్షియన్స్, ఇరానీస్. ఈ ఇరానీస్ నథింగ్ బట్ ఆరియన్స్. కాబట్టి మిత్రులారా దీన్ని మీరు సంతాప దినాలు పాటించడం అనేటువంటిది వాళ్ళ విశ్వాసానికి, వాళ్ళు హుసేన్ రజల్లాహు తాలానికి ఇచ్చేటువంటి ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది. ఆ తర్వాత జులూసులు, ఎందుకంటే ఆయన ఏదైతే ఇస్లాం కోసం కేవలం 70 మంది వేల సైన్యానికి వ్యతిరేకంగా నిలుచున్నాడంటే ఆయన యొక్క చైతన్యము, ఆయన యొక్క ధైర్య సాహసము, ఇస్లాం కోసం ఆయనకు తెలుసు. వాళ్ళ 70 మంది ఉంటారు, వీళ్ళు 70 మంది బలిదానం అవుతారని తెలుసు. కానీ ఇస్లాం కోసం బలిదానం ఇచ్చినటువంటి గొప్పవాడు హుసేన్ రజల్లాహు తాలాను. ఆయన అమరత్వాన్ని, ఆయన యొక్క స్పిరిట్ ను ఈ రోజు కూడా పర్షియా దేశం ఇరాన్ షియా అనేటువంటి వర్గం అనేది మీద వాడుకలు పెట్టిరో వెస్టర్న్ మీడియా వాళ్ళు, తప్ప ఏం లేదు. ఇస్లాం గొప్పతనాన్ని ఇవాళ నిజంగా కాపాడేటువంటి వాళ్ళు, దానికోసం పోరాటం చేసేటువంటి వాళ్ళు ఇరానీసే, అరబ్బులు కాదు. అరబ్బు పాలకులు సౌఖ్యానికి, సుఖానికి, అధికారానికి బానిసలై అమెరికాకు ఊడిగం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇకపోతే పండుగ అనేటువంటి మన భాషలో, మన ప్రాంతంలో, మన దేశంలో ఏది సెలబ్రేషన్ చేసిన దానికి పేరు పెడతారు పండుగ. నిజంగా మొహరం పండుగ కాదు, నిజంగా మొహరం పండుగ కాదు. మొహరం ఇదేంది ప్రారంభము, ఆ తర్వాత అంతము మొహరం తోటి అవుతుంది. దానికి మొహరానికి ఎనలేని ప్రాధాన్యత ఉన్నది ఇస్లాం లోపల. ఆ తర్వాత కాలంలో ఇట్లా వచ్చిన తర్వాత హుసేన్ రజల్లాహు తాలాను యజీద్కి వ్యతిరేకంగా పోరాటం చేసి అమరుడు అయింది. కాబట్టి ఈ విషయాన్ని మాత్రమే మన వాళ్ళకి తెలుసు, కానీ దాని ముందు విషయం మొహరం ఏంటిదో అన్న సంగతి, అసలు సంగతి మన వాళ్ళు మర్చిపోతారు. ఓకే, ఇబ్రాహిం గారు చాలా మంచి విషయాలు చెప్పారు. అయితే ఈ పీరీలు అనే దీని గురించి కాస్త వివరణ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈ పీరీలు ఎగిరేడు సంగతి, హుసేన్ రజల్లాహు తాలాను గారిని అమరత్వం పొందిన తర్వాత ఆయన తల తెగ్గొట్టి కింద పడ్డ తర్వాత బరిసెకు అంటించుకుని, బరిసెకు ఇట్లా పొడిసి ఏదైతే పట్టుకుని ఎగురుతారో సైనికులు, దాన్ని ఊరంతా ఊరేగింపు చేస్తారో దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి పీరులకు ఇప్పుడు కర్రకు మీరు తలిగించి ఎట్లా తిరుగుతారో, నిజంగా చెప్పాలంటే ఆ సైన్యము అంటే హుసేన్ రజల్లాహు తాలాను యొక్క శత్రువులు చేసిన పనిని మన వాళ్ళు తెలియకుండా అది ఆయన తలను, ఆయన పీరులను కట్టకు పెట్టి ఊరేగింపు చేస్తున్నారు. అవగాహన లోపం వల్ల ఇట్లా జరుగుతుంది. వాస్తవంగా చేయకూడదు, అవాస్తవంగా అలా చేయకూడదు. అది హుసేన్ రజల్లాహు తాలాను శత్రువులు చేసిన పనిని ఆయన అభిమానులు, ఆయన సహచరులు, ఆయన అమరత్వాన్ని కీర్తించేటువంటి మనం అలా చేయడం తప్పు. కాకపోతే ఇక్కడ హైదరాబాద్ నగరం లోపల మన భారతదేశంలో పాలకులు షియా ఉండే, నిజాం షియా ఉన్నాడు కాబట్టి, అంటే ఈ విశ్వాసం ఉన్నటువంటి వాడు కాబట్టి మన దేశంలో తెలంగాణ హిందువులను కలిపి పరిపాలన చేయాలి. కాబట్టి వీళ్లకు ఈ పీర్ల పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి దానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి వాడు నిజాం. కాబట్టి మన వాళ్ళు మెజార్టీ హిందూ సోదరులు కాబట్టి వాళ్ళని కూడా కలుపుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆలం పీరీల ఆలం ఉంది కదా, ఫాతిమా ఆలం కూర్చుని హైదరాబాద్ లో పెద్ద అది చేస్తారు. అది చేయడానికి పాలన సమర్థవంతంగా ప్రజలకు అందించడానికి దీన్ని నిజాం వాడుకున్నాడు. అందుగురించి తెలంగాణ వాళ్ళైనటువంటి మనం ఇక్కడ పండుగ వచ్చిందంటే చొంగ రొట్టెలు అని చెప్పి పాట ఉంటారు, ఆసన్న ఊసన్నాయిలు అని. అంటే హసన్ ఆసన్న అయిపోయాడు, ఇక్కడ హుసేన్ ఊసన్న అయిపోయాడు.
కాబట్టి వాళ్ళని కీర్తిస్తూ హిందూ సోదరులు కూడా పాటలు రాసి ఈ పండుగను చాలా గ్రేట్ గా ముస్లింల కన్నా హిందూ సోదరులు చేసుకుంటారు. అదే అడగబోతున్నా. ఈ ఈ పండుగ కార్యక్రమంలో మొహరంలో ఎక్కువ శాతము ముస్లిం కంటే ముస్లిమేతరులు అంటే హిందూ సమాజం వారు ఎక్కువ దీన్ని జరుపుకుంటున్నట్టుగా తెలిసింది. అందుకని ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుందామనే మిమ్మల్ని సంప్రదించడం జరిగింది. అంటే అప్పుడు హైదరాబాదు సుల్తాను అందరూ సమైక్యంగా ఉండాలని, అందరూ కలిపి జరుపుకోవాలని అప్పుడు కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చారు. ఆ ప్రోత్సాహంతో హైందవ ముస్లిం సోదరులంతా ఐక్యమే అన్నట్టు కలిపి చేసుకుంటారు. అట్లా నిజాం గారు ఇక్కడ తెలంగాణ వాసులను హిందువులను ముసల్మాన్లను కలిపి గంగా జమున తహజీబుని తీసుకొచ్చి పెట్టినటువంటి వ్యక్తి నిజాం. మన వాళ్ళని కలిపి మిళితం చేసి అందరికి ఒక కొన్ని రోజులన్నా ఒక పండుగ సందర్భంలో అందరినీ ఏకత చేసి వీళ్ళను ఐక్యత ఏర్పాటు చేసి హిందూ ముస్లిం సోదరుల మధ్య ఐక్యత ఏర్పాటు చేయడానికి చిహ్నంగా ఈ మొహరం పండుగ లాగా ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ కూడా మొహరం పండుగ సెలబ్రేట్ చేయరు, ఓన్లీ ఇండియా, దట్టు తెలంగాణ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మరి ఇబ్రాహిం గారు మనకు చాలా చాలా ఒక ఉన్నతమైన విషయాలు చాలా మందికి తెలియని ఇస్లాం సోదరులకు కానీ దీన్ని ఆచరించే మన హైందవ సోదరులకు కానీ తెలియని ఎన్నో గొప్ప విషయాలు మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి పండుగల గురించి మీకు వివరించే క్రమంలో ఒక అత్యున్నతమైన విషయాన్ని ఆ పండుగ గురించి మరి ఇప్పుడు ఇబ్రాహిం గారు చాలా కూలంకుషంగా చెప్పారు. వారికి మనందరి తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఇబ్రాహిం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజశేఖర్ గారిని ముందు అభినందించాలి. మొహరం గురించి కొంత సమాచారాన్ని మన ప్రజలకు, మన సోదరులకు తెలియజేయాలనేటువంటి ఉత్సుకతోటి పాపం చాలా దూరం నుంచి ఊరు మన వారికి వచ్చి నాతో మాట్లాడిపించండు. నేను బాగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.